చెప్పు చెప్పు. నీకు అలా చెప్తే నీకు దీంట్లో అర్థం కాదు. వైట్ పేపర్ బేసిక్గా చెప్పుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తెలియాలి. రైట్ హ్యాండ్కి వచ్చేసరికి సింబల్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని రైట్ హ్యాండ్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ నోట్ ఉన్న చోట ప్రతిసారి కూడా మనం రైట్ హ్యాండ్తోనే ప్లే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి 5 లైన్స్ ఉంటాయి. మ్యూజిక్ అనేది ఈ 5 లైన్స్ మీద నుంచే ఎప్పుడు కూడా రన్ అవుతుంది. ఏ నోట్ అయినా సరే ఈ 5 లైన్స్ మీద నుంచే వెళ్ళాలి. లేదు అని అంటే ఈ స్పేసెస్లో నుంచే వెళ్ళాలి. సో ఈ స్పేసెస్ నేమ్స్ వచ్చేసరికి ఎఫ్, ఏ, సి, ఈ. సింపుల్గా చెప్పుకోవాలంటే ఫేస్. లైన్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి నేమ్స్ ఎట్లా ఉంటాయంటే ఈ, జి, బి, డి, ఎఫ్. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే ఈజీ మెథడ్. మేమైతే ఎవ్రీ గుడ్ బాయ్ డస్ ఫైన్ అని గుర్తుపెట్టుకుంటాం. ఓకే, ఇది ఫేస్ మనకు అది సింపుల్గా ఉండడం కోసం. ఈ ఫస్ట్ లెటర్స్ ఇంపార్టెంట్. సో ఈ వీటితో పాటు మనకి తెలియాల్సింది ఏంటి అని అంటే ఈ నోట్స్ ఉన్నాయి కదా, ఈ నోట్ వాల్యూ కూడా తెలియాలి. ఈ నోట్స్ వాల్యూస్ కూడా తెలియాలి. సో దీంట్లో మనకి క్వార్టర్ నోట్, హాఫ్ నోట్, డాటెడ్ హాఫ్ నోట్, ఫుల్ నోట్ అని ఉంటాయి. సో క్వార్టర్ నోట్, half note, dotted half note, whole note అనొచ్చు, full note అనొచ్చు. సో ఈ వాటి మీదనే మనకు ఫుల్గా సాంగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇందులో క్వార్టర్ నోట్స్ ఉన్నాయి, హాఫ్ నోట్ ఉంది, ఫుల్ నోట్ ఉంది, నెక్స్ట్ హాఫ్ నోట్ కూడా ఉంది. ఇక్కడ ఇది డాటెడ్ నోట్, ఇది డాటెడ్ హాఫ్ నోట్, క్వార్టర్ నోట్, హాఫ్ నోట్, ఫుల్ నోట్. సో లెఫ్ట్ హ్యాండ్ ప్లే చేయాలి అని అంటే దానికి కూడా ఈజీ మెథడ్ అర్థం చేసుకోగలిగితే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సింబల్. ఇది ఎక్కడ కనిపించినా సరే లెఫ్ట్ హ్యాండ్తో ప్లే చేయాల్సి ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్కి కూడా మనకి యాక్చువల్గా 5 లైన్స్ ఉంటాయి. ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్, అది రైట్ హ్యాండ్. సాధారణంగా బయట మ్యూజిక్ క్లాసెస్లో ఎవరు నేర్పించినా సరే ఈ లెసన్ ఉండదు. ఒక నోట్స్ చూసి ప్లే చేయడం అనేది ఉండదు బయట అక్కడ కూడా. ఓన్లీ వాళ్ళు నేర్పించేది సింపుల్ మ్యూజిక్. డైరెక్ట్గా ఫింగర్ మూమెంట్ ఇస్తారు, కొన్ని సాంగ్స్ నేర్పిస్తారు, కొన్ని విన్నదాన్ని బట్టి అలా ప్లే చేయాలనేది మాత్రం నేర్పిస్తారు. మనకి ఇక్కడ చర్చిలో ఏంటి అని అంటే మ్యూజిక్ నోట్స్ లేకపోతే కనుక ఆ సాంగ్ మనకి ఆ హిమ్ అనేది ప్రాపర్గా రాదు. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసరికి ఏంటి అని అంటే ఇక్కడ కొంచెం కిందకి డౌన్ అవుతుంది.
ఇక్కడ ఇమాజినరీ లైన్ ఒకటి ఉంటుంది, దీనికి కూడా ఒక ఇమాజినరీ లైన్ ఉంటుంది రైట్ హ్యాండ్కి కూడా. ఈ ఇమాజినరీ లైన్ అనేది ఏంటి అని అంటే సి. ఓకే. ఈ ఇమాజినరీ లైను లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి మనం మిడిల్ సి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ సి అనమాట అది. ఓకే, దీని నుంచే మొత్తం లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ విడిపోవడం జరుగుతుంది. సి. ఒకవేళ ఏదైనా హై పిచ్లోకి ఎప్పుడైనా నోట్ వెళ్తుంది అని అంటే ఈ 5 లైన్స్ దాటిన తర్వాత వెళ్తుంది అంటే అది ఇమాజినరీ లైన్స్లో పెట్టుకుంటూ వెళ్తారు. అవి ఈ చివరి కీస్ ఉన్నాయి కదా, ఈ కీస్ ప్లే చేయడానికి. మోస్ట్లీ మనం ఏ హిమ్ ప్లే చేసినా సరే ఇక్కడ వరకే ప్లే చేస్తాం, లేదు ఇక్కడికి ఫైనల్ ఈ ఫింగర్ వరకు. లెఫ్ట్ హ్యాండ్లో చూసుకుంటే హార్డ్లీ ఇక్కడ వరకు, ఈ సి వరకు. మిగిలినవి ఇమాజినరీయా? సి. అంటే ఆ హై పిచ్ కానీ ఆ లో పిచ్ కానీ మనం సాధారణంగా వెళ్ళాం ఓకే. హిమ్స్లో. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే సింపుల్గా ఇమాజినరీ లైన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కింద ఉన్నది ఎవ్రీ గుడ్ బాయ్ డస్ ఫైన్ ఆల్వేస్. ఇక్కడ ఏ యాడ్ అవుతుంది, ఇక్కడ ఇమాజినరీలో ఏ యాడ్ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉండేది ఏంటి అని అంటే GBDFA. ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే గుడ్ బాయ్ డస్ ఫైన్ ఆల్వేస్. GBDFA సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. అంటే ఈ లెటర్స్లోనే మనకి యాక్చువల్గా ఫింగర్ అనేది ఇక్కడ మూవ్ అవుతుంది. దాన్ని క్లీన్ సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం రాసుకుంటాం అనమాట. అది ఏ కూడా సి టైప్ కీసా? ఇమాజినరీ ఏ అన్నావు కదా. అది రైట్ హ్యాండ్లో ఏ ఇమాజినరీ లైన్, కానీ లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసరికి అదే మెయిన్ కీ ఎండింగ్. లెఫ్ట్ హ్యాండ్లో మెయిన్కి ఏ, మెయిన్ లైన్లో ఉంటుంది. రైట్ అయితే అది ఇమాజినరీ లైన్లోకి వెళ్తుంది. ఓహో, ఒక కీ కిందకి డౌన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ సి వచ్చి ఇమాజినరీ, రైట్ సైడ్ ఏమో ఏ వచ్చి ఇమాజినరీ. రైట్ ఏ, రైట్ సి, లెఫ్ట్ ఏమో ఏ, అదనా? ఇమాజినరీ లైన్స్ లెఫ్ట్ హ్యాండ్లోని రైట్ హ్యాండ్లోని కూడా ఈ కింద ఉన్నాయి కదా, రైట్ హ్యాండ్లో కిందకు వచ్చేసరికి సి ఇమాజినరీ, టాప్కి వచ్చేసరికి సి ఇమాజినరీ లెఫ్ట్ హ్యాండ్లో. కానీ డౌన్కి వచ్చేసరికి లాస్ట్కి ఈ దగ్గర నుంచి ఇమాజినరీ లైన్స్ స్టార్ట్ అవుతాయి. కానీ ఏలో టాప్కి వెళ్ళేసరికి ఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఇమాజినరీ లైన్స్. కానీ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి మాత్రమే. EGBDF, లెఫ్ట్లో GBDFA. బట్ రెండిట్లోనే కామన్గా ఉండేది మెయిన్ సి. దాని నుంచే మనకి సెంటర్ కీ కదా అది, ఓకే. దీని దగ్గర నుంచి మొత్తం సపరేట్ అవుతుంది ప్లే చేయాలనుకుంటే. అండ్ స్పేస్, ఇక్కడ కూడా స్పేస్ కీస్ ఉన్నాయిగా, ఇందులో స్పేస్ దగ్గరకు వచ్చేసరికి కింద నుంచి చూసుకుంటే FACE, నెక్స్ట్ G. ఈ ఎఫ్ పక్కన పెడితే SG అని చదవాలి. ఇక్కడేమో ఫేస్ వస్తుంది, ఇక్కడ SG వస్తుంది. SCG ఏమొస్తుంది ఇక్కడ? SG. మిడిల్ ఉంది కదా. ఇక్కడ స్పేస్ ఇమాజినరీ కాకుండా స్పేస్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ స్పేసెస్లో ఇక్కడ మనకి FACE వస్తుంది, ఇక్కడ ACEG వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి తేడా. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ క్వార్టర్ నోట్, హాఫ్ నోట్, డాటెడ్ హాఫ్ నోట్ అండ్ హోల్ నోట్స్ ఉన్నాయి కదా, వీటికి వాల్యూ ఉంటుంది. ఎంత టైంలో ప్లే చేయాలి, ఎంత టైంలో ప్లే చేయకూడదు, ఆపేయాలి అనేది.
సో క్వార్టర్ నోట్కి వచ్చేసరికి 1 సెకండ్ ప్లే చేయాలి. 1 సెకండ్. హాఫ్ నోట్, డాటెడ్ హాఫ్ నోట్, హోల్ నోట్, ప్రతిదానికి 1 సెకండ్ కాదు. క్వార్టర్ నోట్కి 1 సెకండ్, హాఫ్ నోట్కి 2 సెకండ్స్, డాటెడ్ హాఫ్ నోట్ 3 సెకండ్స్, హోల్ నోట్కి 4 4 సెకండ్స్. సెకండ్స్. అంటే ఒక 1 రూపీలో 25 పైస్ మనం క్వార్టర్ నోట్ ప్లే చేస్తాం. ఓకే. అట్లాగనమాట. క్వార్టర్ నోట్ అంటే 25 పైస్, హాఫ్ నోట్ అటనా 1 సెకండ్, 2 సెకండ్, 3 3 సెకండ్స్, సెకండ్స్, 4 4 సెకండ్స్. సెకండ్స్. క్యూ నోట్కి 1. హాఫ్ నోట్. క్వార్టర్ నోట్. క్వార్టర్ నోట్. క్వార్టర్ నోట్ ఇది క్వార్టర్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్యూ నోట్ వేరే ఉంటుంది. ఓకే. క్వార్టర్ నోట్. హాఫ్ నోట్కి 2. ఇవి కనుక బాగా గుర్తుపెట్టుకోగలిగితే దీంట్లో నెక్స్ట్ లెసన్లో వస్తుంది క్యూ నోట్స్ అవన్నీ కూడా. అవన్నీ ఇంకా మైనర్ నోట్, చాలా చిన్నవి, అసలు ఎప్పుడు ప్లే అవుతున్నాయో కూడా అర్థం కాదు, చాలా సింపుల్గా వెళ్ళిపోతాయి. ఓకే. సో ఇవి గుర్తుపెట్టుకోగలిగితే ఇది బేసిక్ అనమాట. ఇది ఒక మ్యూజిక్లో అసలు ఆ లైన్స్ ఏంటి ఇవి కనుక నేర్చుకోగలిగితే ఎనీ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మనం ప్లే చేయొచ్చు. ఇది లెఫ్ట్, ఇది రైట్, అది లెఫ్ట్. ఓకే. అంటే మనకి యాక్చువల్గా ఎనీ ఇన్స్ట్రుమెంట్ అనేది ప్లే చేయడం జరుగుతుంది వీటిని బేస్ చేసుకొని. ఓకే. ఇంకా డన్. ఇంకా